దేశవ్యాప్తంగా మకర సంక్రాంతి సందడి మొదలైంది. కొత్త పంట ఇంటికి రావడంతో గ్రామాలన్నీ కళకళ్లాడుతున్నాయి. దేశవ్యాప్తంగా పతంగుల సందడి కూడా షురు అయింది. ఇప్పటికే యువకులు, చిన్నారులు ప్రత్యేకంగా తయారు చేసిన పతంగులను ఎగరవేస్తూ సందడి చేస్తున్నారు. కొంతమంది వ్యాపారులు అధికారుల కళ్ళు కప్పి చైనా మాంజా విక్రయిస్తున్నారు. చైనా మాంజా తయారీలో నైలాన్, సింథటిక్ దారాలు వాడతారు. వాటికి గాజుపొడి, హానికరమైన రసాయనాలు పూస్తారు. ఈ మాంజాతో జంతువులు, పక్షులు, మనుషులు గాయపడిన సందర్భాలెన్నో. ద్విచక్ర వాహనాలపై వెళ్లే వారి గొంతులకు మాంజా చుట్టుకోవడం, వారు ప్రాణాలు కోల్పోవడం ఏటా జరుగుతోంది. ముఖ్యంగా ఫ్లైఓవర్లపై వెళ్లే వాహనదారులు దీనివల్ల ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నారు. ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే పక్షుల రెక్కలు ఈ గట్టి దారం వల్ల తెగిపోతున్నాయి. ఏటా వేల సంఖ్యలో పావురాళ్లు, గద్దలు, ఇతర అరుదైన పక్షులు ఈ మాంజా ఉచ్చులో చిక్కుకుని విలవిలలాడుతూ ప్రాణాలు వదులుతున్నాయి. ఈ దారం పర్యావరణంలో అంత సులభంగా కలిసిపోదు. చెట్లపై, విద్యుత్ తీగలపై చిక్కుకుని ఏళ్ల తరబడి అలాగే ఉండిపోయి మూగజీవాల ప్రాణాలను హరిస్తోంది. తాజాగా ఉజ్జయినిలో ద్విచక్ర వాహనంపై వెళుతున్న ఓ పురోహితుడి మెడకు మాంజా చుట్టుకుంది. ప్రాణాపాయ పరిస్థితిలో ఊపిరాడక విలవిల్లాడాడు ఆ పురోహితుడు. స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాపాయం తప్పింది. వైద్యులు 2 గంటల పాటు సర్జరీ చేసి మాంజాను తొలగించారు. అతని పరిస్థితి విషమంగానే ఉన్నట్లు తెలుస్తోంది. చైనా మాంజాకు బదులుగా స్థానికంగా ముడి వస్తువులతో తయారు చేసే లోకల్ మాంజాను వినియోగించాల్సిందిగా నిపుణులు సూచిస్తున్నారు. ఉజ్జయిని నగర పోలీస్ కమిషనర్ ప్రజలకు కీలక విజ్ఞప్తి చేశారు. పతంగుల పండగ వేళ ఆనందం, విషాదం కాకుండా ఉండాలంటే చైనా మాంజాను పూర్తిగా బహిష్కరించాలని పిలుపునిచ్చారు. చైనా మాంజా విక్రయాలు, వాడకంపై పోలీసు యంత్రాంగం జీరో టాలరెన్స్ విధానాన్ని అవలంబిస్తోందని, సాధారణ నూలు దారానికి బదులుగా నైలాన్ లేదా సింథటిక్ పదార్థంతో తయారు చేసి గ్లాస్ కోటింగ్ ఇచ్చే ఈ చైనా మాంజా ఒక నిశ్శబ్ద హంతకిగా మారిందని, ఇది కేవలం పక్షులకే కాదు మనుషులకు కూడా ప్రాణాంతకంగా పరిణమిస్తోందని అన్నారు. చైనా మాంజా వాడకాన్ని పూర్తి స్థాయిలో నిషేధించాలని అధికారులు, పర్యావరణ పరిరక్షకులు డిమాండ్ చేస్తున్నారు.